యాక్చువల్లీ మైసూర్ పాక్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అందులోనూ గుల్లగా ఉండే మైసూర్ పాక్ అంటే అసలు పిల్లలకైనా, పెద్దలకైనా ఎంత ఇష్టమో నేను చెప్పనవసరం లేదు. అలాంటి మైసూర్ పాకు సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సేమ్ స్వీట్ షాప్‌లో ఎలా వచ్చిద్దో లోపల వరకు గుల్ల గుల్లగా, ఇప్పుడు మన కిచెన్‌లో సేమ్ అలానే గుల్ల మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమైద్ది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేస్తారు. నాది గ్యారంటీ. సో, ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుందాం. ఇది నేను జల్లించి తీసుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఈ కప్పు మెజర్మెంట్స్ అన్నమాట శనగపిండికి మైసూర్ పాక్ చేయడానికి. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం. నెక్స్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తంగా నీట్‌గా కలుపుకోండి. సాల్ట్ మొత్తం పిండికి బాగా పట్టాలన్నమాట. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈ బౌల్‌ని. నెక్స్ట్ మనం మైసూర్ పాక్‌లోకి నూనె తీసుకోవాలి. అందుకనే ఒక బాండీ తీసుకొని ఆ బాండీలోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి కప్పు నెయ్యి, కప్పు నూనె తీసుకోవాలన్నమాట. నూనె ప్లేస్‌లో 2 కప్పులు నెయ్యే తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ కప్పు నెయ్యి, కప్పు నూనె తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో నూనె అయితే డబుల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్‌లో నూనె తీసుకోవచ్చనమాట. నూనె ఇష్టం లేనోళ్ళు నూనె స్కిప్ చేసి నెయ్యి తీసుకోవచ్చు. ఏదైనా సరే పిండికి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. నూనె కానీ, నెయ్యి కానీ. ఇప్పుడు ఇలాంటిది మందపాటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కప్పున్నర పంచదార వేసుకోవాలన్నమాట. 1.5 కప్పు పంచదార పట్టిద్ది. ఇన్ కేసు ఇంకా స్వీట్ తినేవాళ్ళు 2 కప్పులైనా వేసుకోవచ్చు. బట్ 1.5 కప్ అయితే కరెక్ట్‌గా సరిపోయిద్ది స్వీట్‌నెస్ అనేది. సో, ఇప్పుడు కప్పున్నర పంచదార తీసుకున్న తర్వాత ముప్పావు కప్పు వాటర్ తీసుకోవాలి. మనము శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పు మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఈ షుగర్‌నంతా బాగా మెల్ట్ చేసుకోవాలి. పంచదారలో వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. పాకం అనేది త్వరగా వచ్చిద్దనమాట. లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే అంటే పాకం అనేది త్వరగా రాదు. కొంచెం లేట్ అయిద్ది. ఇప్పుడు ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె అందులోకి ఇలా నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకోవాలనమాట. ముందు ఇలా అప్లై చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఈ గిన్నె ఎందుకంటే మనము మైసూర్ పాక్ రెడీ చేసుకుంటాం కదా! ఆ మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేయాలి. సో, అందుకని ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి దాన్ని. ఇప్పుడు పంచదార ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయింది. జస్ట్ దీనికి ఏంటంటే ఈ మైసూర్ పాక్‌కి తీగ పాకం అనేది రావాలి. ఈ మైసూర్ పాకు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే టైం పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ కల్లా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే 10 మినిట్స్‌కి ఇలా తీగ పాకం వచ్చిద్ది. ఇది గుర్తుంచుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇలా తీగగా పాకం వస్తే సరిపోయిద్దనమాట. సో, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఇందాక మనము శనగపిండి ఉంది కదా! ఆ శనగపిండిని కొంచెం కొంచెంగా యేసుకుంటూ ఉండలు లేకుండా ఒక 2, 3 మినిట్స్ ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి అనేది ఉండలు కట్టిద్ది. అందుకనే ఏసేటప్పుడు జాగ్రత్తగా ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్నా కంటిన్యూస్‌గా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడేంటంటే ఉండలనేవి కట్టకుండా బాగొచ్చిద్ది. మైసూర్ పాక్‌కి ఇలాంటిది ఎడల్పాటి ప్యాన్ అయితే బావుండిద్ది మనం తిప్పుకోవడానికైనా. అందుకనే మైసూర్ పాక్ చేసేటప్పుడు ఇలాంటిది వెడల్పాటి ప్యాన్ ఒకటి తీసుకొని చెయ్యండి మైసూర్ పాక్ అనేది. ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండిద్దనమాట. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడిగా ఉంది. నెక్స్ట్ వేడిగా ఉన్న నూనెని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా శనగపిండి మిశ్రమాన్ని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇంకొకరి హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే ఒక పక్క నూనె పోసుకోవాలి, వేడి వేడి ఆయిల్ పోసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అందుకని కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇంకొకరి హెల్ప్ తీసుకుంటూ ఇలా చేయండి. ఒక్కళ్ళకైతే కుదరదు. ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఒక చేత్తో కలుపుతూ, ఒక చేత్తో ఆయిల్ పోసుకుంటూ ఉంటారనమాట. సో, ఫస్ట్ 2 గరిటెలు ఆయిల్ పోసుకున్న తర్వాత 1 మినిట్ ఇలా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఆయిల్ ఇలా వేడి వేడి ఆయిలు పోసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలానే ఈ ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పట్టిద్ది.
ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి. లో ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకండి. ఎందుకంటే లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తే అక్కడ ఆయిల్ అయిపోయిద్ది కానీ, ఇది మిశ్రమం అనేది త్వరగా కుక్ అవ్వదనమాట. దగ్గరికి రాదు త్వరగా. ఇక్కడ మనం గుల్ల మైసూర్ పాక్ చేస్తున్నాం కాబట్టి దీనికి టైం పట్టిద్ది. సో, ఇన్ కేస్ మీరు సాఫ్ట్ మైసూర్ పాక్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం దగ్గరికి రాగానే పాన్‌కి అంటుకోకుండా ఉంటే సరిపోయిద్దనమాట. ఇక్కడ మనం గుల్ల మైసూర్ పాక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉండిద్ది దీనికి. ఇలా దగ్గరికి వచ్చిద్ది కదా! ఇలా వచ్చినప్పుడు కొంచెం ఇలాచీ యేసుకొని ఒకసారి తిప్పుకోండి. సో, ఫైనల్‌గా అయితే దగ్గరకొచ్చేసింది. ఒక 5 మినిట్స్ కల్లా మైసూర్ పాక్ అనేది రెడీ అయిద్దనమాట. ఇది కొంచెం తిప్పుతూనే ఉండాలనమాట. ఈ మిశ్రమం అంతా దగ్గరకొచ్చి మైసూర్ పాకు రెడీ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. తిప్పకుండా ఆపారంటే అడుగంటిద్ది. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా! ఫైనల్‌గా దగ్గరకొచ్చేసింది మైసూర్ పాకనేది. మైసూర్ పాకు ఈ స్టేజ్‌కి రాగానే ఆయిల్ కూడా అయిపోయిద్దనమాట. జస్ట్ ఒక 3 స్పూన్స్ అలా మిగిలిద్దనమాట ఆయిలు. ఆ ఆయిల్‌ని ఈ మైసూర్ పాకు మిశ్రమం మీదెయ్యండి. ఆయిలేసిన తర్వాత కదిలిచ్చకండి. కదిలిచ్చకుండా ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. దీన్నస్సలు ప్రెస్ చేయకండి. జస్ట్ ఊరక అలా అంటే సరిపోయిద్దనమాట. మైసూర్ పాకు మిశ్రమాన్ని గిన్నెలో ఏసిన తర్వాత ప్రెస్ చేశామంటే అది బబుల్స్ లాగా రాదనమాట. గుల్లలాగా రాదు. అందుకనే ప్రెస్ చేయకుండా వదిలేసేయండి. నెక్స్ట్ ఒక అరగంట తర్వాత కొంచెం చల్లారిద్దనమాట. అప్పుడు ఇలా కత్తితోటి మైసూర్ పాకుకి ఘాట్లు పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇరిగిపోయిద్ది ఘాట్లు పెడితే. అందుకనే మైసూర్ పాకు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బోర్లిచ్చి ఇలా డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిద్దనమాట. గిన్నెకైతే అస్సలు అంటుకోదు. గిన్నె బోర్లీగానే ఈజీగా ప్లేట్‌లోకి వచ్చేస్తది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పీసెస్‌ని ఒక్కోటొక్కోటిగా తీసుకుంటూ వేరే ఏదన్నా స్టోర్ చేసుకుండే బాక్స్ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చనమాట. ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటాం కాబట్టి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే అస్సలు కట్ చేయకండి. మైసూర్ పాక్ అనేది అచ్చు రాదు, విరిగిపోయిద్దనమాట. సో, ఫైనల్‌గా అయితే మైసూర్ పాక్ రెడీ అయింది. చూసారు కదా! ఎంత గుల్ల గుల్లగా వచ్చిందో. అచ్చం బయట కొనే మైసూర్ పాక్ లాగే వచ్చింది. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ కూడా నాకు కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.